అందరికీ శుభోదయం అండి. ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న జూపూడి గ్రామంలో 7 ప్రదక్షిణముల స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 22వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి విషయం కూడా చాలా విపులంగాను చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి వ్యాఖ్యాతగా తిరుపతి నుంచి హయగ్రీవ శాస్త్రి గారు రావడం జరిగింది. ఆయన ప్రతి విషయం కూడా చాలా వివరంగా వివరిస్తూ చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఈ కార్యక్రమం అంతా చక్కగా మీరు కూడా చూసి ఆ స్వామివారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. యొక్క శక్తి మనం అక్కడ ఉండి దర్శించడం వల్ల మనకు కూడా ప్రాప్తమవుతుంది. కాబట్టి దర్శనం స్యాత్, దర్శనం చూసుకోవాలి. పుణ్యప్రదుడు కలియుగంలో పాపాలు పోగొట్టేవాడు, పుణ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు. మనకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే పాపం చెడు, పుణ్యం మంచి. మనకు మంచి కావాలా చెడు కావాలా? చెడు కావాలంటే ఎవరు కోరుకోరు, మంచి కావాలనే కోరుకుంటారు. మరి అటువంటిప్పుడు మంచి కావాలంటే మంచి కార్యక్రమాలు చెయ్యాలి. మనకు తెలియకుండానే చెడు కార్యక్రమాలు చేస్తున్నాం. కొన్ని మంచి కార్యక్రమములు అని అనుకుంటాం మనం, అవి చెడు కార్యక్రమాలుగా ఉంటాయి. అందుకని దోషాలు కొన్ని, నెత్తిపైన పడేటువంటి దోషాలు కొన్ని, పక్క వాళ్ళ వల్ల వచ్చేటువంటి దోషాలు కొన్ని, ఇవన్నీ ఉంటాయి కలియుగంలో. అందుకని ఇవన్నీ పోవాలి అంటే మన వల్ల కాదు. మనకు వస్తాయే కానీ పోగొట్టుకోవడం సులభంగా. రోగం త్వరగా వస్తుంది, పోవటానికి చాలా కష్టంగా. మరి అటువంటిప్పుడు ఏం చెయ్యాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మందు భగవన్న సాయం. భగవంతుని యొక్క నామాన్ని కలియుగంలో విశేషంగా జపించడం వల్ల పుణ్యం కలుగుతుంది. మరి ఏ నామం పలకాలి? మాకేమొచ్చు, ఏమీ రాదు కదా అని చెప్పి అంటాం. కనీసం గోవింద అనలేమనండి. మనం నోరు తెరిచి గోవింద నామం విశేషంగా పలకటం చేత ఈ 3 అక్షరముల చేత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కలియుగంలో చెయ్యవలసినటువంటి పుణ్యప్రదమైనటువంటి పని ఇదొక్కడండి. కానీ చేస్తామా? మన మనస్సు చెయ్యనివ్వదు, బుద్ధి పని చెయ్యనివ్వదు. ఎందుకని? ఎక్కడన్నా మాట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్తాం కానీ ఇక్కడ కూర్చుని కాసేపు చేయనివ్వదు. అదేవిధంగా ఏది తినాలో అది తిననివ్వదు, ఏది తినకూడదో అది తింటుంటాం, ఏమి మాట్లాడకూడదో అది మాట్లాడుతుంటాం, ఏం మాట్లాడకూడదో అది ఏం చెయ్యాలో, ఏం తినాలో, ఏం మాట్లాడాలో అది చేసుకుంటే మనం చేసేటువంటి కార్యక్రమం కాస్త వృద్ధి అవుతుంది, పుణ్యం వృద్ధి అయ్యి పాపం. మరి ఈ పాపభాగాన్ని పోగొట్టుకోవడం కోసం కలియుగంలో అత్యంత సులభప్రాయం ఏంటంటే నామస్మరణ. ఇంతటి దాకా చక్కగా భజన చేశారు. అందుకని కనీసం మనం చెయ్యకపోయినా ఆ భజన భిన్నా పుణ్యము అని చెప్పి అంటారు. ధ్యాయం కృతే యజం యజ్ఞైస్త్రేతాయం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ కేశవ కీర్తనాత్. మనకు 4 యుగాలు ఉంటాయి. ఈ 4 యుగాల్లో కూడా కలియుగంలో కేశవ కీర్తన అంటే కేశవుడు, మాధవుడు, నారాయణుడు, వెంకటేశ్వరుడు ఇవన్నీ ఒకటే నామధేయాలు. కాకపోతే ఒక్కొక్క సమయంలో అవతరించినటువంటి మూర్తికి ఒక్కొక్క పేరు వస్తుంది. అదేవిధంగా కేశవ కీర్తనతో ఉంటే నామస్మరణ, నారాయణుని యొక్క నామస్మరణ చెయ్యాలి. అది ఒకవేళ నేను చేయలేను, నాకు కాదు, ముందు విను, లిజనింగ్ బాగా వినాలి. ఎవరన్నా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే అది మనస్సుకు బట్టి మనం కూడా అనగలుగుతాం ఎప్పుడైనా సరే. అందుకని వినలకు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక విభరింపతగు. తెలుగు పద్యం ముందు వినాలి.
ఏదన్నా చెప్పినప్పటికీ వింటే కానీ దాని యొక్క స్వారస్యం తెలియదు. నవవిధ భక్తులు ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. 9 రకాల భక్తి మార్గాల్లో కనీసం అత్యంత సులభమైనటువంటిది ఏమిటంటే శ్రవణం అంటే వింటము అని అర్థం. వింటం వల్ల ఏం జరుగుతుంది? మనకు తెలిసి తెలియకుండా చెవుల దాకా వచ్చినటువంటి పాపభాగం అంతా కూడా ముందు పోతుంది. మరి ఎట్లా వస్తుంది? ఆ చెవులు బాగానే ఉన్నాయి కదా అనుకుంటా. వినకూడని మాటలు వింటనే దోషం అంటాడు. ఇంకేమీ లేదు. ఆ మాటలు వినే ఊరుకుంటాయా? మనస్సు దాకా వెళ్తాయి. మనస్సు నుంచి బుద్ధి దాకా వెళ్తాయి. బుద్ధి దాకా వెళ్ళిన తర్వాత మన నోటి ద్వారా బయటికి వస్తాయి. దానివల్ల ఏ ఉపద్రవాలు కలుగుతాయో మనకే తెలియదు. కాబట్టి ముందు మంచి మాటలు వింటే మంచి మనస్సు, మంచి భావం, మంచి చెయ్యాలి అనేటువంటి ఒక భావన కలుగుతుంది. తిరిగే ఎవరన్నా ఎంత కోపం వస్తుందో, ఎవరైతే మన ఏదన్నా అంటే ఎంత రోషంగా పైకెళ్తుంటామో భావ ప్రకోపాలు వాడుతుందిగా. అందువల్ల మంచి చేయటం వల్ల మంచి యొక్క ప్రభావం మనలో ప్రసరించి మనకు చక్కటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి భావన కలుగుతుంది. అందుకే శ్రవణాత్ సర్వదోషఘ్నం. శ్రవణము అంటే వింటమని. వింటం వల్ల సర్వదోషాలు పోతాయి. తర్వాత మననాత్, నెక్స్ట్ ఏంటండి? మననం. విన్నదాన్ని మననం చేసుకోవటం. మననము అంటే ఏంటి? విన్నటువంటి దాన్ని మాటి మాటికి తలుచుకోవాలి. చిన్నపిల్లలు చూడండి ఏం చేస్తారు? ముందు చదివి దాన్ని రావటం కోసం పదే చేస్తుంటారు. ఇది మననం అంటే మనస్సుకు పట్టించుకోవటం. మననాత్ పుణ్యవర్ధనం. పుణ్యం కాస్త పెరుగుతుంది. పుణ్యం ఎప్పుడు పెరుగుతుంది? పాపం పోతే కానీ పుణ్యం కూడా. పొరపాటున ఇక్కడికి వస్తాడు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఏదోలే అని వెళ్ళిపోతాడు వాడు. అట్టకి 2వ రోజు వస్తాడు, జగంజల పడతారు, మేళాలు ఉంటాయి, ఇవన్నీ మోగుతుంటాయి. అదే ఏదో ఉంది ఆ దేవుడి దగ్గర అని చెప్పి ఒక నమస్కారం చేసి వెళ్తాడు. ఆ నమస్కారం చేసినప్పుడు ఆ మంగళవాద్యాల వల్ల కానీ మంత్రాల వల్ల కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నా కాసేపు వినిపిస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అరే అక్కడ చూశాం కదా, లోపలేముందో చూద్దాం అని వస్తాడు. ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆ స్వామి యొక్క దివ్య దర్శనం, అదేవిధంగా ప్రదక్షిణం ఇవన్నీ చూసి మళ్ళీ వద్దాం అనేటువంటి భావన కలిగి భక్తులుగా మారిపోతారు. అందుకని ఈ విధమైనటువంటి మార్పు రావాలంటే ముందు కలిగింది ఏమిటి? శ్రవణం. విన్నాడు, ఒక పాట విన్నాడు, ఒక మాట విన్నాడు, ఒక చక్కటి ద్వారం విన్నాడు కాబట్టి వాడికి అది కలిగింది. అందువల్ల శ్రవణాత్ అంటే వాడిలో ఇంతకు ముందున్నటువంటి ఇదంతా పోయింది. ఏంటోలే గుడి ఏముంది అక్కడ ప్రసాదాలు పెట్టుకుంటారు చూస్తుంటారు అనేటువంటి భావన తొలగి లోపల దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలిగి, ఈ భావం కలిగినప్పుడు ఏం జరిగింది? ఒక్కసారి మళ్ళీ వెళ్దాం, మళ్ళీ చూద్దాం, అక్కడికి వెళ్ళినప్పుడు నాకేదో ఆనందం కలిగింది అనేటువంటి ఒక భావన. ఈ భావన మళ్ళీ ఒక్కసారి 2 సార్లు 3 సార్లు మరణం చేసుకున్నప్పుడు ఏమవుతుందండి? పుణ్యవర్ధనం. మనలో ఉండేటువంటి పుణ్యం పైకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? స్వధ్యానాత్. దాన్ని బుద్ధిలాగా పంపించాం. బుద్ధిలాగా పంపించినప్పుడు బుద్ధి అటెళ్దాం అక్కడికి వెళ్దాం, అది చేద్దాం. బుద్ధి కదా. ఈ శరీరానికి డ్రైవర్ ఎవరండి? బుద్ధి. బుద్ధింతు సారథిం విద్ధి. బుద్ధి సారథి. మన శరీరానికి బుద్ధి డ్రైవర్. అందుకని బుద్ధింతు శరణమన్విచ్చా. తప్పు జరిగితే నీకు బుద్ధి ఉందా అని అడుగుతారు. అవునా? ఏమనరు. ఎందుకని? హెడ్ అదే కాబట్టి. అందుకని బుద్ధింతు సారథిం విద్ధి. మరి ఈ బుద్ధికి నిజంగా సారథి ఎవరు? పార్థ సారథి. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ.
శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు? అర్జునుడి కాళ్ళ కింద ఉన్నాడు. అవునా? కాళ్ళ కింద ఏం చేశాడు? రథాన్ని నడిపాడు, సక్రమంగా నడిపాడు. ఏ విధంగా నడపాలో నడిపాడు. ఈ రథం సక్రమంగా నడపకపోతే అర్జునుడు యుద్ధం చేయలేడు, బాణాలు వేస్తే తగిలేవి కాదు. అటువంటిది సక్రమంగా నడిపి అర్జునుడిని కాస్త ఒక క్రమ పద్ధతిలో విజయాన్ని సాధించి పెట్టాడు. దీనికి కారణం ఎవరండి? సారథి అయినాడు. అట్లాగే మన శరీరంలో ఈ బుద్ధే సారథి. అందువల్ల ఈ బుద్ధి మనం నమ్ముకోవాలి. ఆ బుద్ధితో సక్రమంగా ఏం చేయాలి? ముందు ఆలోచించాలి, ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కూడా స్వధ్యానాత్ సిద్ధిదం ప్రోక్తం. ధ్యానం చేయడం వల్ల సిద్ధి కలుగుతుంది. సిద్ధి అంటే ఏంటి? ప్రయోజనం. మనము ఏదనుకున్నామో అది నెరవేరుతుంది. ఇక్కడ కూర్చొని ఆలోచించామనుకోండి, మంచి ఆలోచనల వల్ల మనకు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కలిగి మనకు తోచనటువంటి ఒక దివ్య మార్గం దొరికి అక్కడికే వెళ్తాం. భగవంతుడు భౌతికంగా కనిపించడు ఎప్పుడైనా సరే కలియుగంలో. ఒక మనుషుల ద్వారా కానీ, ఒక లీల ద్వారా కానీ, అదేవిధంగా నువ్వు రావటం వల్ల వచ్చేటువంటి ఒక చక్కటి మార్గం ద్వారా కానీ భగవంతుడు సూచిస్తూ ఉంటాడు. ఆ సూచనే భగవంతుడు మన యందు ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేస్తుంది. ఇదేనండి సంకేతాలు. ఆ సంకేతాలతో మనం ముందుకు పోవాలి. స్వధ్యానాత్ సిద్ధిదం ప్రోక్తం ప్రేక్షణాత్ మోక్షదం భజే. ఇవన్నీ ఉంటే అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళితే కళ్ళారా చూడగలరు. పాదాల దగ్గర నుంచి తల వరకు ఆభరణములు, నందకం ఖడ్గము, అదేవిధంగా కటివరద హస్తము, శంఖము, చక్రము, గడ్డం కింద స్వామి యొక్క దివ్య కర్పూరము అన్నింటినీ చూసి మనస్సుకు పట్టించుకొని కాసేపు కళ్ళు మూసుకున్నాము అంటే అదే రూపం కనపడుతూ ఉంటుంది. అంతా కూడా ఆ రూపాన్ని నిదానంగా మనస్సులో దాచుకున్నాము అంటే ఇక భగవంతుడే నేను నడిపిస్తుంటాడు. నువ్వు నడవక్కర్లా, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని సూచించేవాడు. కానీ ఇది నిలబెట్టుకోవడం కావాలి. ఈ నిలబెట్టుకోవడానికి ఏం కావాలి? సాధన. రోజు సాధన కావాలి. అంటే నీకు కావలసినటువంటి కార్యక్రమం సిద్ధించాలంటే ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో ఒక సాధన చేస్తుంటే ఆ సమయానికి సాధన ఫలించి నువ్వు అప్పుడు ఏది చేసినప్పటికీ కూడా విజయీ భవేత్తు, విజయం ఉంటుంది. దీనికి ఏం కావాలండి? పెద్దలు 3 చెబుతారు. అది ఏమిటయ్యా అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. 3 శక్తులు కావాలి. ఒక పని చేయాలంటే ఈ 3 ఉండాలి. ఇచ్ఛాశక్తి అంటే ఇచ్చింగ్, కోరిక. ఈరోజు నేను తిరుపతి వెళ్ళాలి అని కోరిక కలుగుతుంది. భార్యకు చెబుతాడు, పిల్లలకు చెబుతాడు, బాగానే ఉంది. ఆ తర్వాత అందరం కలిసి వెళదాము అనుకుంటారు. పగలి ఇది ఇచ్ఛ, మనకు కలిగినటువంటి కోరిక. మరి జ్ఞానశక్తి, ప్లానింగ్. ఎట్టా వెళ్ళాలి? బస్కి వెళ్ళాలా, ట్రైన్కి వెళ్ళాలా, వెహికల్లో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా, ఇదంతా కూడా ఒక ప్లానింగ్. జ్ఞానశక్తి. జ్ఞానము మీన్స్ ఏంటంటే, జ్ఞానము అంటే తెలివి. తెలివిగా మనం చేసుకునేటువంటి పని జ్ఞానం. తర్వాత క్రియాశక్తి. అక్కడి నుంచి మొదలుపెట్టేది ఎక్కడికో మనం నిర్ణయించుకున్నటువంటి ప్రదేశానికి మనం కాస్త ప్రయాణం అవ్వాలి. ఈ 3 శక్తులతో కార్యక్రమం పూర్తవుతుంది. ఎప్పుడైతే క్రియాశక్తిలో ప్రవేశించినప్పుడు మనము ఏ విధంగా అనుకున్నామో ఆ విధంగా వెళ్ళామంటే మనం చేసేటువంటి పని సఫలీకృతం భవేత్ అంటారు. అంతేగాని ఏమీ లేకుండా ఉన్నట్టుండి అవి చేద్దాం ఇవి చేద్దామని పోకుండా దేనికైనా ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారం వెళితే మన బుద్ధి కూడా సక్రమంగా ఉంటుంది. మన బుద్ధికి ఆలోచించే టైం ఇవ్వాలి. ఆలోచించే టైం ఇవ్వాలి. మన మాటకు ఆ భావం అంటే లోపల నుంచి వచ్చేటువంటి మాట యొక్క భావాన్ని మనం చక్కగా ఆలోచించి మాట్లాడాలి. అంతేగాని ఊరినే మాట్లాడటానికి వీలు లేదు.
మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఒక్కటే చిన్నది, ఇంకేం లేదు. నామస్మరణాతన్యోపాయం భవతరణే రామ హరే కృష్ణ హరే కృష్ణ నాథ హరే. అంటే మనము ఇది అందరూ చేయగలిగినటువంటి, ఇది ఏ ఒక్కరో చేయగలిగినది కాదు, ప్రతి వాళ్ళు చేయగలిగినటువంటిది. అమ్మా మాట్లాడమాకండి, అక్కడ మాట్లాడద్దమ్మా. ఎందుకు మాట్లాడతారంట? శ్రీరామ ఇందాక అన్నారు వాళ్ళు. పూర్వకాలం నుంచి అందరి నోట బాగా పలుకగలిగినటువంటిది ఏమిటండి? రామ 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 రామాయణ రామును పాపంగు కృష్ణ కృష్ణాయన్న తొలగును దోషంగు అనుడి నోరాల రామ రామాయణి కృష్ణ కృష్ణాయని. పూర్వకాలం నుంచి మన నోట నుంచి వచ్చేటువంటి మాటలండి ఇవన్నీ కూడా రామ కృష్ణ అనేటువంటి మాటలు. రామశబ్దంలో గొప్ప శక్తి ఉంది. చిలుక కూడా కమ్మగ పలుకు రామనామంగు. ఒక పక్షి అయినప్పటికీ మనము చెప్పినటువంటి మాట సాధ్యమైనంత వరకు పలుకుతుంది చిలుక. అందుకే పక్షులలో చిలుకకు శక్తి ఉంది. అట్లాగే ఇక్కడ కూడా రామనామానికి కూడా ఒక శక్తి ఉంది. అందుకే చూడండి, ఏమి రాసినా రామకోటే రాస్తారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కాస్త రామాలయానికి వెళ్ళటం కానీ రామకోటి శ్రీరామ అనేటువంటిది ఒక పేజీ కానీ 2 పేజీలు కానీ 3 పేజీలు కానీ రాసుకుంటారు వాళ్ళంతా. ఏమిటి ఈ శ్రీరామనామం రాయడంలో గొప్పతనం ఏమిటి అని చెప్పి అంటే, అక్కడ రా ఆ మా 3 అక్షరాలు. ఈ 3 అక్షరములు బీజాక్షరములు. ఆ 3 బీజాక్షరములు మనకు తెలియకుండా పలకటం వల్ల కలిగేటువంటి శక్తి అనంతం. ఎప్పుడైనా రా అనేటువంటిది అగ్ని బీజం, గుర్తుపెట్టుకోండి, కొంచెం లోతుగా చెబుతున్నాను. రా అనేటువంటిది అగ్ని బీజం. అగ్ని ఏం చేస్తుందండి? నానా చెత్తలంతా తగలబెట్టేస్తుంది. అగ్ని పని అదే, సర్వభక్షకుడు అగ్నిహోత్రుడు. అందువల్ల మనలో ఉండేటువంటి మాలిన్యాన్నంతా కూడా దగ్ధం చేస్తుంది ఆ రా అనేటువంటి అక్షరం. అందుకని రా కలుషములన్నీ ప్రోదోచు. ఆ రకారము కలుషములను పోగొడుతుంది. ఎందుకని? అగ్నిబీజం కాబట్టి. పాలు పెట్టాను స్టవ్ మీద, అది వెలగాలంటే అగ్ని కావాలి. అగ్ని వెలిగిస్తే కానీ కాదు. అగ్ని తప్తమైతే కానీ పాలు కాదు. పాలు కాగితే కానీ కాఫీ తాగదు. అవునా అండి? అప్పుడు పుట్టి పాలు తాగచ్చు కదా, తాగేవాడు తాగుతారు. దాంట్లో ఉండేటువంటి దోషం పోవాలంటే, ఆ పాలకు ఒక శక్తి రావాలంటే మనం ఏం చేయాలి? దాన్ని అగ్నితప్తం చేయాలి. మన ఓటి వాడు ఋషులు మునులు ఉన్నారు, వాడు తాగలుగుతారు అలవాటు కాబట్టి ఎప్పుడైనా. ఇక రెండోది ఏంటంటే ఆ అనేటువంటి, ఇది సూర్య బీజం, గుర్తుపెట్టుకోండి. సూర్యుడు అంటే చైతన్యవంతుడు. తెల్లవారి వేస్తే ఆయన దర్శనం కాందే రోజు గడవదు. అందుకని సూర్యో జలాంచేతయతే, జనులకు చైతన్యం కలిగించేటువంటి వాడు సూర్యుడు. అందుకని పగటికి దీపంబు సూర్యుండు, రాత్రికి దీపం మగు చంద్రుండు. ఇంట్లో దీపారాధన చేయలేదు, మనం చేయకూడదు. ఒకవేళ మర్చి వచ్చాం, సూర్యుడిని దీపంగా చూసి నమస్కారం చేయాలి. అది వెలుగుతున్నటువంటి పెద్ద బింబం. అది ఆ మహాన్ గొప్పదైనటువంటి దానికి నమస్కారం చేస్తే దీపారాధనకు నమస్కారం చేసినట్టు. అసలు అగ్నిహోత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచే వచ్చాడు. అందుకని ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్షంగా కనపడేటువంటి దేవతలలో సూర్యుడు, చంద్రుడు, సూర్యుడి నుంచి వచ్చినటువంటి అగ్నిహోత్రుడు. అందుకే నిత్య దీపారాధన చేయాలి. ఇంట్లో మన దేవుడు ఉండాలి అంటే దీపారాధన తప్పకుండా చెయ్యాలి.
ఆ దీపారాధన చేసి ఆ వెలుగు సక్రమంగా వస్తే మన మనస్సులో కూడా వెలుగు. ఎటువంటి దీపారాధన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉండేటువంటి ఇల్లు ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. అనేక రకాల కొట్లాట్లు, మానసిక స్థితి లేకపోవటం, సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా. ఒక్కొక్క ఇంటికి వెళ్తాం, ప్రశాంతంగా కూర్చుంటాం హాయిగా. నిజంగా వాడు బొమ్మన్నా కూడా పోలేదు. కొంతమంది ఇళ్ళకి వెళితే ముళ్ళ మీద కూర్చుంటాం. ఏంటది? ఒకటే ఇటుక, ఒకటే సిమెంట్, ఒకే రకంగా కట్టారు కదా. ఏమిటక్కడ? ఆ ఇంట్లో ఉండేటువంటి మనుషుల యొక్క దైవశక్తి, వాళ్ళు పూజించేటువంటి దివ్యశక్తి. అందుకనే మన ఇంట్లో కూడా శక్తి కావాలంటే మనం ఏం చేయాలి? మానవ ప్రయత్నానికి తోడు భగవంతుణ్ణి కూడా ఆహ్వానించాలి. దేనితో? దీపారాధనతో ఆహ్వానించాలి. ఆ ఆహ్వానిస్తే దీప రూపంలో ఎవరుంటుంది? దీపలక్ష్మి అని. సాయంకాలం పూట లక్ష్మీదేవి తిరుగుతుందిట. ఎవరి ఇంట దీపం తిరుగుతుంటే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ మహాతల్లి అక్కడ ప్రవేశించి ఐశ్వర్య సిద్ధి కలిగిస్తుంది. మనం చేసేది చేయకుండా నాకేమీ ఇవ్వలేదు భగవంతుడు, నన్ను కరుణించలేదు, నేను దరిద్రుడుగా ఉన్నాను అనుకుంటే ఎట్లాగండి? మనం చేసేటువంటి ప్రయత్నాలు మనం తప్పకుండా చెయ్యాలి. ఆ చేసినప్పుడే ఫలితం కలుగుతుంది ఎప్పుడైనా సరే. అందుకని ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి క్రియలు మనం తప్పకుండా చెయ్యాలి. ఆ చేసి దానికి ఒక ప్రయత్నం, యత్నతో కార్యసిద్ధి. ప్రయత్నం చేస్తుంటేనే కార్యసిద్ధి అవుతుంది, లేకపోతే అవ్వదు. ఒకసారి చూడండి, మనం ఈరోజు చేస్తాం మానుకుంటాం. పైన సూర్యుడు ఉన్నాడు, ఒక క్షణం ఖాళీగా ఉంటాడా? అతను ఉదయిస్తాడు, వర్షాకాలం కాబట్టి కనపడ్డంతే, ఇంకేం లేదు. సూర్యో భ్రామతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే. కర్మ విషయంలో సూర్యుడే సాక్ష్యం. తెల్లవారనివ్వడు, పొద్దుగుగనివ్వడు. తెల్లవారితే రాకుండా మానడు, పొద్దుగుంటే వెళ్ళిపోకుండా మానడు. అట్లాగే ఇక్కడ కూడా జ్ఞాన బీజం అనేటువంటిది, అది సూర్య బీజం. జ్ఞానానికి సంకేతం ఏమిటి? సూర్యుడు. అందుకే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఏం పెడుతుంటారు? పక్కన సూర్యుడిని పెట్టి ఇటు పక్క పద్మం పెడుతుంటారు. పద్మం జ్ఞానానికి చిహ్నం. పద్మం ఎప్పుడు వికసిస్తుంది? సూర్యుడిని అనుసరించే వికసిస్తుంది. అందువల్ల ఇక్కడ సూర్య బీజం, జ్ఞానం 3. ఇక మా అనేటువంటిది శాంతి. శాంతి కలగాలి, ఆనందం కలగాలి. కొంపలో ఇది లేకపోతే ఏం ప్రయోజనం అండి? తెల్లవారు లేచిన దగ్గర నుంచి డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది. ఆ డబ్బుతో చేసేటువంటి పాపాలు విపరీతంగా ఉంటాయి. ముందు మనం ఏం చేసినా శాంతంగా ఉండాలి. తిన్నది వంట పట్టాలి, సంపాదించింది తృప్తిగా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఏమీ లాభం లేదు ఎప్పుడైనా. అందుకని దీనికి ఏం కావాలి? మనశ్శాంతి లేదంటారు చాలామంది. మనం గుర్తుపెట్టుకోండి, అప్ప అన్నీ ఉన్నాయండి, నాకు మనశ్శాంతి లేదు. అది అప్పుడు లేకపోతే ఎందుకండి? ఈ మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? ఆనందం ఉంటేనే వస్తుంది. ఆ ఆనందం ఏమిటి? ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఆనందమే పరబ్రహ్మస్వరూపం. అందుకనే కొండపైకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, చుట్టూ తిరిగి పైన చూస్తాం. ఆనంద నిలయత్వాత్ ఆనంద నిలయో విదుః. ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనంద నిలయ విమానాన్ని చూస్తుంటాం. అందుకని ఆనందం అంటే చాలా పెద్ద పదం, అది సామాన్యం కాదు. సుఖం, సంతోషం, హయ్యెస్ట్ ఏమిటంటే ఆనందం. ఆనందం ఏమిటంటే పరబ్రహ్మస్వరూపం. మనం ఒక దేవుణ్ణి చూస్తాం, ఒక భక్తురాలు తన్మయత్వంలో కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ అట్టాగే నిలబడి ఉంటుంది. మనం వెళ్ళి నమస్కారం చేస్తాం, ఆమె చూస్తూ ఉంటాం. అంటే మనకు మామూలుగా చూడాలని వచ్చాను. ఆమె ఏం చేసింది? అక్కడ అనుభూతిని పొందింది. స్వామి యొక్క దివ్య సన్నిధానంలో అనుభూతిని ఆనంద రూపంలో పొంది తన్మయత్వంతో ఆమె కాస్త ఆ విధమైనటువంటి భావంతో, అది అందరికి కలుగుతుందా? కలగదు. ఎందుకంటే ఒక తల్లికి పుట్టినటువంటి 4 బిడ్డలు కూడా ఒకే రకంగా ఉండరు కదండి. ఎందుకింతకీ వేళ్ళు ఉన్నాయా? ఏం లేవు కదా. ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి బాధ్యత వాళ్ళదే. తల్లిదండ్రులు పిల్లల్ని కట్టాలంటే కర్మలు వేరుగా.
ఈ తల్లికి పుడతాడు, తండ్రికి పుడతాడు, బాగానే ఉంటుంది. వాడి అదృష్టం వీడి అదృష్టం వేరు. పెద్ద కొడుకు బాగుంటాడు, చిన్న కొడుకు సక్రమంగా ఉంటాడు. అమ్మాయి బాగుంటుంది, అబ్బాయి బాగుంటుంది. ఏమిటి మా అంతా ఒకే రకం నుంచి వచ్చినటువంటి వాళ్లే కదా అని అనుకుంటే ఒక్కసారి కర్మ సిద్ధాంతంలోకి కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి చెంది కర్మమున చెడు కర్మమే మనుజులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపా పరీక్ష పాండవుల యొక్క మనుమడు మహానుభావుడు, ఉత్తముడైనటువంటి వాడు, ధర్మపరుడైనటువంటి వాడు. సమయానికి బుద్ధి వక్రించి ముని తపస్సు చేసుకుంటే మినిముడలో వెళ్ళి సర్పాన్ని కాస్తా వేశాడు. వెంటనే దానివల్ల శాపం తగిలింది. అప్పుడు ఏం చెయ్యాలి అంటే భాగవతం శృణు, పెద్దవాళ్ళంతా చెప్పారు. అంత్యకాలంలో భాగవతం చేత ముక్తి కలుగుతుంది అని చెప్పి అంటుంటే అప్పుడు శ్రీశుకుడు అడుగుతాడు, ఓ మహానుభావ శ్రీశుక, ఏమిటి నీకు వేరేటువంటి కర్మ? నేనేం చేశాను? మా వంశం ఉత్తమమైనటువంటిది. పాండవులు మహానుభావులు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండలో ఉండేటువంటి వాళ్ళ కులంలో జన్మించినటువంటి నాకు ఈ సర్పబాధ ఏమిటి అంటే అప్పుడు చెప్తారు, కర్మమున పుట్టు జంతువు, కర్మముల వశాన జీవుడు పుడతాడు. కర్మమున వృద్ధి చెంది, ఆ కర్మము చేతే పెరుగుతాడు, కర్మతోనే చెడిపోతాడు. కర్మమే మనుజులకు దేవత, కర్మమే మనుజులకు దేవత. అందుకే సత్కర్మ చెయ్యాలి. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం. అంతేగాని దేవుడు అన్యాయం చేశాడు, నాకు అదేంది ఇదేంది, ఏమీ కాదు. చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి, చక్రం తిరుగుతున్నటువంటి విధంగా లోకం కాస్త తిరుగుతుంటుంది. కర్మలు, సత్కర్మలు, దుష్కర్మలు ఇవన్నీ కూడా చక్రం ఏ విధంగా తిరుగుతుందో కిందకు పైకి తిరుగుతుంటాయి. కానీ సుఖపడేవాడు మొత్తం ఉండడు, కష్టపడేవాడు మొత్తం ఉండడు. ఇవన్నీ రకరకాలుగా విభజించబడతాయి. అత్యంత కష్టము కలిగింది అంటే కర్మఫలం చేత కష్టం. దాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తే పోదు, అంతేగాని అనుభవించకుండా పోవటానికే లేదు. మరి కర్మలు పోవాలి అంటే ఏమిటయ్యా అంటే భగవత్ కార్యక్రమం. మనకున్నటువంటి ధనాన్ని ఏం చేయాలి? అన్నిటికంటే ప్రీతి మనకేమిటండి? డబ్బు. అవునా కాదా? డబ్బు పోతే బాధపడతాం, డబ్బు లేకపోతే బాధపడతాం. మిగతా ఏదైనా పోయిందంటే పోతాం. లోకంలో మానవుడికి డబ్బు. ఆ డబ్బు ఏం చెయ్యాలి? మనకు ప్రియమైనటువంటి వస్తువు ఎవరికన్నా ఇవ్వాలి. అది దానం అంటాం. ఈ దానం కూడా ఏం చేయాలి? వాడి దగ్గర నుంచి మనం ఏదో పొందుదామని కాకుండా నిష్కామ కర్మ, నేను ఇచ్చేసాను అయిపోయింది, అంతేగాని నాకేం సంబంధం లేదు అనుకున్నప్పుడు నీలో కర్మఫలం ఉండాలి. అంతేకాని వాడి దగ్గర నుంచి ఆశించి మనం ఇచ్చామనుకోండి, వాడెప్పుడు చేస్తాడా అని చూస్తుంటాడు. ఈ కర్మఫలము చేత, నిష్కామము చేత మనలో ఉండేటువంటి దుష్కర్మలు పోతాయి. దానికి మనస్సు కావాలి కదా, మనం ఇస్తామా? ఇవ్వలేము. ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టాలి అనుకుంటాం. అబ్బా 10 మందికి ఏం పెడతానులే, 4 పెడితే సరిపోతుంది కదా. బాబు 4 రకాలు వేసి పెడితే బాగుంటుంది కదా. ఏం తింటాడు వాడు? 4 రకాలు తినలేడు కదా, 2 రకాలే వేసి పెడతాడు. అంటే ఏంటక్కడ? బుద్ధి ఏమో సరిగ్గా లేదు, మనస్సేమో ముందుకు పోవడం లేదు, కర్మ చేయి తప్పటం లేదు. అందులో ఏం చేయాలి? విశాల దృక్పథం. ఇది నేను చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణీతమైనటువంటి శక్తి బుద్ధికి రావాలి. అందులో ఏం చెయ్యాలి? బుద్ధింతు శరణమన్విచ్ఛా. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు బుద్ధిని శరణు వేడు. ఓ బుద్ధి, నువ్వు మారకుండా నేను చేసేటువంటి పనిలో నాకు సహకరించు అనేటువంటి భావాన్ని ఏర్పరచుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇది మానవ సాధ్యం కాదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి సాధ్యం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? పెద్ద చిట్టి తీసుకెళ్తాం, అవునా? కోరికల లిస్టు. ఆ లిస్టుతో కాకుండా నాకు ఏది కావాలో, నన్ను ఏ విధంగా నడిపిస్తావో,
నా జీవితాన్ని సక్రమంగా నెరవేర్చేటువంటి బాధ్యత నీదే స్వామి, నా బుద్ధి సక్రమంగా ఉండాలి అనేటువంటి ఒక మాటను మన మనసులో పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, నీ బుద్ధిని సరఫ్ చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు. చిన్న పిల్లవాడిని తల్లి కొడుతుందని, ఎందుకు కొడుతుంది? ద్వేషం లేదు, రోషం లేదు, దాన్ని వాడు బాగుండాలి అనే ఉద్దేశంతో కొడుతుంది. అట్లా కొడితే కానీ వాడు కరెక్ట్ కాడు. అదేవిధంగా దోషముల యొక్క భాగం ఎక్కువ ఉన్నప్పుడు మనకు తెలియకుండా పక్కకు పోతుంటే భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినందువల్ల దోషం తీసేస్తాడు. ఆ తీసేయడంలో బాధ కలుగుతుంది. మనకు బాధ ఉంటే కానీ పోతే కానీ సుఖం కలగదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కాల్లో ముళ్ళిరిగింది, చాలా పెద్దదైపోయింది, ఓపెన్ చెయ్యాలి. ఆపరేషన్ చేస్తే కానీ కుదరదు, ఆపరేషన్ చేయకపోతే పెద్దదైపోతుంది, దాన్ని తీసేస్తాడు, అంతటితో దోషం పోతుంది, ఆరోగ్యకరంగా ఉంటాం. అట్లా మనకు తెలియకుండా బయట శత్రువులు కనపడతారు, లోపల శత్రువులు కనపడతారా? కనపడరు కదండి. ఎవరు వాళ్ళు? కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యా ఆంతర్యంలో ఉండేటువంటి వీటిని గెలవాలి. కానీ మన వల్ల కాదు. కోరికలు లేకుండా ఉంటామా? తెల్లవారు లేకపోతే నీళ్ళు లేకపోయినా పక్కవాడు కలిగిస్తాడు. నేను ఇంతకు ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, నీ ఇంట్లో ఇంకా నేనా అంటాడు. అక్కడికి వచ్చి లేకపోయింది, అక్కడి నుంచి ప్రారంభం. అవునా, నేను నెక్లెస్ చేయించుకున్నాను, మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు కదా, మెడలో ఒక నగ లేదా నీకు, ఈ అక్క అంతం కాకుండా పక్కకు చెబుతుంది. వీళ్ళంతా అంటాం వల్ల నెక్లెస్ లేకపోతే నేను బావిలో దూకుతా, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇదేంటి కోరిక. ఈ కోరిక ఏంటి? అమ్మా నాకు అక్కర్లేదు, బాగుంది, సంతోషం, నాకు ఉన్నంత వరకు అనేటువంటి తృప్తితో గట్టిగా పెట్టుకోం అనుకోండి, అందువల్ల వీటిని ఎప్పుడైతే మనం సంరక్షించుకుంటామో గోవిందా గోవిందా. ఏడు కొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద
వెంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద. గోవిందుడు కలిమలహరుడు వెంకటేశుడు వేదికపైకి విచ్చేశాడు. ఆ స్వామి యొక్క కళ్యాణ ప్రభలం మనం తిలకించబోతున్నాం. మరి మానవ కళ్యాణం ఒక్కసారి చేసుకుంటారు, భగవంతుడికి ఇన్నిసార్లు ఎందుకంటే మానవ కళ్యాణం వంశాభివృద్ధి కోసం, భగవత్ కళ్యాణం లోక కళ్యాణం కోసం. కళ్యాణం కాంక్షయామాస లోక కళ్యాణ హేతవే. వీరున్నారు ధర్మకర్తలు. శ్రీ వెలమకన్ని సత్యనారాయణ గారు, ధర్మపత్ని పార్వతి గారు, వెలమకన్ని చిరంజీవి గారు, ధర్మపత్ని సుజాత గారు. దేవాలయం కట్టడమే పుణ్యపర్వం. ఎప్పుడైతే ప్రథమేష్టికాన్యాసం అంటే శంకుస్థాపన చేసేటప్పుడు ఒక ఇటుక ఎప్పుడు పెట్టామో వాళ్ళ కుటుంబంలో కొన్ని తరాలు భగవద్ అనుగ్రహాన్ని పొందుతాయి. వీళ్ళు చేసినటువంటి పుణ్యకర్మ చేత డబ్బు ఉండటం కాదు, ఇక్కడ మనస్సు ఉండాలి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అట్లా చేస్తూ ఈ రోజున 22వ వార్షికోత్సవం అంటే 22 సంవత్సరములుగా ఈ కార్యక్రమాలు వీరు చేస్తున్నారు. వీళ్ళ చేత చేయిస్తున్నాడు భగవంతుడు. గుడి కట్టి దీపం పెట్టనటువంటి దేవాలయాలు ఉన్నాయి, నైవేద్యం పెట్టనటువంటి దేవాలయాలు ఉన్నాయి, పెద్ద ప్రాకారం కలిగినటువంటి ఉన్నాయి. కానీ కట్టిన తరువాత ధూప దీప నైవేద్యాలతో ఉత్సవాలతో విలసిల్లేటువంటి దేవాలయంలో దివ్యశక్తి పరివ్యాప్తం ఉంటుంది. తద్వారా చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలకు శాంతి కలుగుతుంది, పంటలు బాగా పండుతాయి, వివాహములు ఉంటాయి. ఒక గుడి వల్ల ప్రయోజనం చూడండి. ఇంట్లో దేవుణ్ణి పూజించుకుంటాం మన వరకే, నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా కొడుకు బాగుండాలి. ఇక్కడేంటి సర్వే జనా సుఖినో భవంతు. ఈ దేవుడి పెళ్లి మానవ కళ్యాణానికి మన బాబాయి మన మామ వీళ్ళే తప్పితే ఇంకా బయట వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ అందరూ పెద్దలు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో విచక్షణ లేదు, వాడు వీడోని కాదు, అందరూ భక్త కులం. ఈ భక్త కులంలో చేసేటువంటి కళ్యాణం దీన్ని భక్త కళ్యాణము అంటారు. మరి ఈ కళ్యాణంలో పాల్గొనటమే శుభప్రదము అన్నారు. అసలు కళ్యాణం అంటే ఏంటి? కళ్యాణం అంటే పెళ్లి అనుకుంటాం మనం. కళ్యం అంటే శుభం అనేటువంటి అర్థం. శుభం జరగటమే జీవితంలో కళ్యాణం. అందుకే మానవ జీవితంలో పెళ్లి బాగా చేస్తాం, ఇక తరువాతవన్నీ చేస్తాం. ఎంత బాగా జరిగినా పెళ్లి జరిగినంత ఇదిగా ఉండదు. ఒక వయస్సును అనుసరించి మానవుడికి సరైనటువంటి వయస్సులో చక్కగా చేసినటువంటి వివాహం కాస్త వంశాభివృద్ధయే, వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. అంటే జీవితంలో శుభం అదే. ఒకడు ఇద్దరు కావాలి, ఇద్దరు ముగ్గురు కావాలి, తామరతంపరగా కొడుకు కోడలు, అదే విధంగా మనవడు మనవడి భార్య. దీనికంటికి మూల కారణం ఎవరండి? ఇక్కడ చేసేటువంటి కళ్యాణం. తెగడం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇక్కడ కూడా ఇది మానవుని యొక్క వంశక్రమం అయితే భగవంతునికి ఎంతమంది దేవతలు ఉన్నారు? ఆ దేవతలతో పాటు మనం కూడా ఉన్నాం. మనం పరిమితం, ఇక్కడ అపరిమితం. కళ్యాణం జరిగేటువంటి చోట సకల దేవతలు వస్తారు. సకల దేవతల యొక్క సమక్షంలో కళ్యాణం జరుగుతుంది. అందుకని ఆ కళ్యాణానికి ఈ భగవంతుడు కాకుండా పెద్దవాళ్ళు కాకుండా, అందుకని వాళ్ళతో పాటు మనకు వాళ్ళ దర్శనం అవుతుంది. పుణ్యప్రదం భవే. అందుకని కళ్యాణాన్ని వీక్షించాలి. జీవితంలో కళ్యాణమే శుభప్రదం. అట్లాగే దేవుడి కళ్యాణం ప్రతి సంవత్సరం చేయడం ఎందుకయ్యా అంటే భగవంతుడు అందరివాడు, మనకందరికీ మేలు జరగాలి కదా. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాది ఇవన్నీ జరిపించాలని శాస్త్రం. ఎంత జరుగుతుంటే అంత వైభవంగా ఉంటుంది దేవాలయం. ఏదో మెకానికల్గా శాంతి కళ్యాణం చేసింటే కుదరదు. వీళ్ళు బ్రహ్మోత్సవం చేస్తున్నారు. బ్రహ్మోత్సవం 3 రోజులు కానీ 5 రోజులు కానీ
ఈ చేసినందువల్ల వచ్చేటువంటి ఫలితం ఎవరికండి? మనకే. వచ్చినటువంటి భక్తానీకానికి, చేయించేటువంటి భక్తులకి, వితరణ చేసే వాళ్ళందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి అటువంటి కళ్యాణాన్ని మనం భక్త జనం కోసం, ఈ ప్రాంతం సుభిక్షం కోసం చేస్తున్నాం. కాబట్టి ఈ కళ్యాణానికి మరి పాపం విష్ణుదేవుడు కదా ఆలస్యం అవుతాడు. అందులో పెళ్ళి అయితే మేకప్ రూమ్లో పెళ్లి కూతురు ఎంతసేపు ఉంటుందండి? పాపం ఆయన అయితే త్వరగా వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఈయన కూడా లేట్ చేస్తాడు. ఎందుకంటే తనని చూసే వాళ్ళు ఉంటారు. మామూలుగా చూస్తాం విష్ణుదేవుడిని, ఏదో బొట్టు పెట్టుకొస్తే సరిపోతుందా? కాదు. ఆయన ఎట్టా ఉండాలంతా కూడా ఆయన సుందర రూపం కలిగిన వాడు కావాలి. శ్రీ వెంకటేశ అతి సుందర మోహనాంగం, అత్యద్భుత సౌందర్య లావణ్య విలాసాలతో అందరినీ ఆకర్షించేటువంటి విధంగా ఉంటారు. అందులో విష్ణుమూర్తి అలంకారంలోనే ప్రియంగా ఉంటాడు. అటువంటి అలంకారం సక్రమంగా చేసుకుపోతే ఏముంటుందండి? అందులో మంచి వస్త్రాలు కట్టుకోవాలి. మంచి వస్త్రాలు అంటే మన యొక్క స్థాయికి తగ్గట్టు. పెళ్లి కూడా ఉన్నవాడు సరిగ్గా చేయకపోతే ఏమొచ్చిందండి వీడికి అని చెప్తారు. లేనివాడు బాగా చేస్తే పోయే కాలం వచ్చిందండి అంటారు. అందువల్ల స్థాయిని మనం చూడకపోయినా పక్కవాడు చూస్తుంటాడు. మరి ఆయన స్థాయి ఎటువంటిదండి? వెంకటాచలవాడు. కనకాచల నాయక, కనకాచల నాయకుడు ఆయన. బంగారు కొండపైన ఉండేటువంటి విలాసంగా ఉండేటువంటి మహాదేవుడు ఆయన. ఆ దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ ప్రభ. ఆ కళ్యాణానికి మనం అంతా వచ్చాం. ఎక్కువ మాట్లాడకుండా, ఏమన్నా మాట్లాడాలంటే చెవిలో చెవి పెట్టి మాట్లాడండి. అంతేగాని ఎక్కువ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ నిజంగా పాపం మాటల వల్లే వస్తుంది, మనకు తెలియకుండా. నేను ఒక చిన్న మాట చెబుతాను, మీరు ఏదేమనుకుంటే. అన్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మక్షేత్రే వినశ్యతి. బ్రహ్మక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. ఎక్కడెక్కడో పాపాలు పోగొట్టేసి అవి పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పాపం చేస్తే ఎప్పుడు పోతుందండి? ఇది పాపం పెరగడమే కానీ పుణ్యం రాదు. అందువల్ల ఇక్కడికి వచ్చి భక్తిపరమైనటువంటి చక్కటి మాటలు, లేదంటే భక్తిపరమైనటువంటి చక్కటి వాక్యాలు, భక్తిపరమైనటువంటి పాటలు, ఇటువంటి వాటితో మన భక్తిని మనస్సుకు బుద్ధికి పట్టించుకున్నాం చక్కగా. అప్పుడు కళ్యాణం నిజంగా అక్కడ జరిగిందండి. కళ్యాణం మనస్సులో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే కళ్యాణ ప్రభ కనబడుతూ ఉంటాయి. దానికోసం చెయ్యాలి ప్రయత్నం. అటువంటి కళ్యాణాన్ని చూడబోతున్నా. అందులో చూడండి, దేవాలయంలో కూడా ఇక్కడ మధ్యలో వెంకటేశ్వరుడు, అటుపక్క పద్మావతీదేవి, ఇటుపక్క గోదాదేవి. మరి ఈ గోదాదేవి ఎవరు? గోదాదేవి భూదేవి. ఒక పక్క భూదేవి, ఒక పక్క శ్రీదేవి, ఒక పక్క స్వామి. ఈ ఇద్దరు స్వామి లేదే మనం ఉండలేము. స్వామికి ఇరువురు భార్యలు ఎందుకు అయ్యారంటే కారణం ఉండాలి. ఒక ఆమె శ్రీదేవి, మనకు సంపదలు కావాలి, అందుకే ఆ మహాతల్లి. ఒక పక్క భూదేవి, మనం నిలబడాలి, పంటలు బాగా పండాలి, మనకు ఆధారభూతం కావాలి కాబట్టి భూదేవి. అందుకని శ్రీ భూసమేత వెంకటేశ పరబ్రహ్మణే నమః. శ్రీ భూసమేతుడైనటువంటి వెంకటేశుడు ఈయన. మరి వెంకటేశుడు అంటే వెంకటయతీతి వెంకటః. ఏమంటే పాపం. కలియుగంలో మనతో ఉండేదే పాపం, మనతో వచ్చేదే పాపం. కటహ అంటే పోగొట్టేవాడు, కట్ చేసేవాడు. అందువల్ల పాపాన్ని పోగొట్టేవాడు. వేం అముత బీజస్తు కటహ దత్తాహ ఉచ్యతే. ఇంకో అర్థం కూడా ఉంది. వేమంటే ఐశ్వర్యం, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. చూడండి, కొండపై కింది కోట్ల మంది ఎందుకు వెళ్తున్నారండి? ముందు పాపం పోవటానికి, తర్వాత డబ్బు రావటానికి. మరి డబ్బు రావటానికి డబ్బున్న వాడి దగ్గరికి వెళ్తారు, లేని వాడి దగ్గరికి వెళ్తారా? మన దగ్గర కంటే అమితమైనటువంటి ధనం ఉండాలి. అందువల్ల డబ్బు మనకు రావాలంటే మన దగ్గర ఉన్నది ఇవ్వాలి ముందు. అంతేగాని నాకే లేదు, నీకేమి ఇస్తాను, నీకే నాకే లేదు, నాస్తి నారాయణ అంటే కుదరదు. నీకు ఎంతవరకు ఉందో అంతవరకు ఇవ్వాల్సిందే ఆయన. అందుకనే ఆయన ఎటువంటి వాడు? వడ్డీ గుంజి వదల పారేస్తాడు, ఊరుకోడు ఎప్పుడైనా. అందువల్ల వెళ్ళినప్పుడు
యథాశక్త్యా ప్రయచ్చతి, నీ శక్తిని అనుసరించి తప్పకుండా అక్కడ ఇస్తే అది ఎటువంటిది, ఆ ధనస్థానం కాస్త నువ్వు ఎంత ఇస్తే దానికి ద్విగుణీకృతంగా వస్తుంది మంచి మనసు. అందుకని మొక్కుకొని అక్కడికి వెళ్ళి నువ్వు వేయకుండా వచ్చావు అంటే ఏం చేస్తాడు, ఎంతవరకు వడ్డీ వసూలు చేయాలో అంతవరకు చేస్తాడు. ఈయన సామాన్యుడుగా, ఆయన పైకి మెత్తగా ఉంటాడు కానీ లోపల చాలా గట్టిగా ఉంటాడు. మహాలక్ష్మి చెప్పినా ఉన్నాడు ఈ విషయంలో, అందుకే దూరంగా పెట్టాడు ఆయన, విచారంలో పెట్టాడు ఆయన. ఎందుకంటే ఆడవాడు కాస్త సౌమ్యంగా ఉండి ఊరుకోండి పాపం ఊరుకోండి అంటుందేమో అని చెప్పి ఆమెను అక్కడ పక్కన పెట్టేసి ఈయన గట్టిగా ఉన్నాడు. మత్పాదవు శరణవు వ్రజేతి, నా పాదాలు ఎవరైతే నమ్ముకుంటారో, ఇదేంటండి శరణాగతి అర్థం. ఎట్టయితే రాముడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మి దియాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతత్వ్రతం మమ. రాముడి యొక్క వ్రతం ఏమిటండి, ఎవరైతే తన దగ్గరకు వచ్చి శరణాగతి కోరితే అది వాళ్ళకి ఇవ్వటం. మరి ఈ విధంగా ఇచ్చేవాడు ఎంత శక్తి గలవాడై ఉండాలి, మహాశక్తి గలవాడు ఉండాలి. మరి రాముడు ఎక్కడున్నాడు, అడవుల్లో ఉన్నాడు. అడవుల్లో ఉండి ఎట్లా అంటాడు అంటే, రాముడి దగ్గర ఏం లేదనుకున్నారు, అన్నీ ఉన్నాయి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. అందులో ఒట్టి రాముడు కాదు ఆయన, శ్రీరామ, సిరి కలిగినటువంటి రాముడు ఆయన. అందువల్ల సిరి ఎవరెక్కడ, సీతాదేవే సిరి. రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి రుక్మం అంటే బంగారం. అందువల్ల ఈ శక్తియుక్తులు మనకు రావాలంటే ఎవరిని పట్టుకోవాలో అన్ని పట్టుకోవాలి, ఎవరిని ప్రార్థించాలో అన్ని ప్రార్థించాలి. అటువంటి గుణగణము భగవంతుడు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నాడు. మరి వయస్సులో చిన్నవాడు, చక్కగా చదువుకున్నటువంటి వాడు, అనేక కార్యక్రమాలు చేయిస్తున్నవాడు, భగవద్ అనుగ్రహం కలిగినటువంటి చిరంజీవి సాయికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ కళ్యాణాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. గోవింద గోవింద.